హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. ఈరోజు మీకు రెస్టారెంట్ స్టైల్ గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నేను క్వాలిటీ గులాబ్ జామ్ ప్యాకెట్ యూస్ చేస్తున్నాను. దీన్ని నేను ఓపెన్ చేసి ఆ డౌని జస్ట్ వాటర్తో మిక్స్ చేసుకొని నీట్గా ఒక డౌ లాగా చేసుకుంటున్నాను. నేను ఇక్కడ మిల్క్ ఇంకా వేరే అదర్ ఏమీ యూస్ చేయడం లేదండి. ఓన్లీ వాటర్ యూస్ చేశాను. మీకు చూస్తే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మ్యారినేట్ చేయాలి. ఒక 15 minutes సరిపోతుంది. మ్యారినేట్ అయిన తర్వాత మీరు ప్రెస్ చేసి చూసారంటే ఇంకా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది. ఇది సాఫ్ట్ అయిన తర్వాత మీరు ఒక చిన్న బౌల్లో ఆయిల్ తీసుకోండి. ఆయిల్ తీసుకొని అది మీ ఫింగర్ టిప్స్కి పామ్కి మొత్తం అప్లై చేసుకొని మీరు డౌ చేసుకున్నారు కదా, ఆ డౌలో నుంచి కొంచెం కొంచెం తీసుకొని ఆ ఆయిల్ అప్లై చేస్తూ దాన్ని బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. ఎందుకు ఆయిల్ అప్లై చేయాలి అంటే క్రాక్స్ లేకుండా నీట్గా వస్తుందండి. చాలా నీట్గా వస్తుంది. మీ రెస్టారెంట్స్లో చూస్తారు కదా, నైస్గా ఒక క్రాక్ లేకుండా ఉంటుంది. అందంగా చూస్తేనే తినేసేటట్లు అలా వస్తాయన్నమాట. ఇక్కడ నేను పిక్చర్లో మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత అందంగా వచ్చాయో. నా మిగతా ఫుల్ డౌని మొత్తము ఇలా చిన్న చిన్ని బాల్స్ ఆయిల్ అప్లై చేసుకొని అందంగా నీట్గా ఇలా నున్నంగా చేసుకున్నానండి. ఆయిల్ అంటే ఆయిల్ అన్నా తీసుకోండి, గీ అన్నా అప్లై చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. కానీ అవుట్పుట్ అయితే ఇలా వస్తుందండి. ఆహా, చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు దీని తర్వాత ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లో మినిమం ఇంత క్వాంటిటీ అనేసి వాటర్ యాడ్ చేయాలి. కొంతమంది ఎక్కువ సిరప్ విత్ జామున్ తినడానికి ఇష్టపడతారు, కొంతమంది తక్కువ తినడానికి ఇష్టపడతారు. మీ క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ తీసుకోండి. అప్పుడు కొంతమంది ఎక్కువ షుగర్ ఇష్టపడతారు, తక్కువ షుగర్ ఇష్టపడతారు. అది కూడా మీ క్వాంటిటీకి వదిలేస్తున్నాను. దీంట్లో వాటర్ అంటిల్ బాయిల్ అయ్యేంత వరకు ఉండాలండి. ఉనిన తర్వాత దీంట్లో మన టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత షుగర్ అయితే ఇష్టపడతారో, లో అయితే లో, హై అయితే హై, దానికి తగ్గట్టు మీరు షుగర్ యాడ్ చేసుకోండి. ఇది షుగర్ సిరప్ కోసము. అది బాగా ఒక 10 minutes బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయితే జామున్ అనేది పాడవకుండా ఉంటుంది. మీరు అలాగే పెట్టేసినా కూడా జామున్ అనేది బాగుంటుంది. అప్పుడప్పుడు థిక్నెస్ చూసుకుంటూ ఉండాలి. పక్కనే మనం బాండిల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఎందుకంటే మనం చేసుకున్నాం కదా చిక్కటి అది గులాబ్ జామ్ బాల్స్, దాన్ని దీంట్లో మనం ఫ్రై చేసుకోవాలి. అందుకు నేను ఈ బాండిల్ పెట్టి ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అది ఆయిల్ వేడైందండి. ఒక 85% బాయిల్ అయితే చాలు. దాంట్లో నిదానంగా మనము బాల్స్నంతా యాడ్ చేసేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేడైపోయిందంటే మనం బాల్స్ వేసిన వెంటనే మాడిపోతాయి. కాబట్టి మినిమం బాయిల్ అయితే చాలు. అది నెమ్మదిగా బాయిల్ అవుతూ ఉంటే మనం అప్పుడప్పుడు మనము దాన్ని కొంచెం కొంచెం అలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే అప్పుడు ఈవెన్గా వస్తాయి కలర్స్. మనం అలాగే వదిలేస్తే కింద బ్రౌన్గా, ఎక్కువ కాలిన చోట బ్రౌన్గా అలా ఉంటుంది. ఇక్కడ చూడండి నాది అంతా ప్రిపేర్ అయిపోయిందండి. ఇక్కడ బాల్స్ చూసారంటే మీరు ఎంత చక్కగా ఉన్నాయో అంత ఈవెన్ కలర్లో ఉంది. ప్లస్ వితౌట్ క్రాక్స్, ఒక్క క్రాక్ కూడా లేదు. చూడండి, మీ రెస్టారెంట్లో చూస్తారు కదా నున్నగా అలాగే ఉన్నాయి చూడండి. ఇప్పుడు దీన్ని మనము ఏం చేయాలంటే పక్కన తీసుకున్నాం కదండి సిరప్, దాన్ని చూసారంటే అది జస్ట్ ఇప్పుడు కూల్ డౌన్ అయింది. ఇప్పుడు దీంట్లో బాగా హాట్గా ఉండేటప్పుడు కాకుండా కొంచెం కూల్ డౌన్ అయినప్పుడు దీంట్లో మనము తయారు చేసి పెట్టుకున్న ఆ గులాబ్ జామ్ ఉంటలు ఉన్నాయి కదా, అవన్నీ వచ్చేసి దాంట్లో వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలుపుకోండి. ఎందుకంటే మొత్తం సిరప్ అంతా దానికి చక్కగా పట్టేదానికి. చక్కగా పట్టిన తర్వాత దాన్ని కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే ఇంకా బాగా పడుతుందన్నమాట. ఇంకా బాగా పట్టి చూస్తేనే తినేయాలి అని నోరూరిపోతుందండి. ఆహా, చూడండి ఇంకా అవుట్పుట్ చూస్తే మీరు. నేను దీన్ని ప్లేట్ పెట్టి మూసేస్తున్నాను కొద్దిసేపు. నేను దాని పక్కన పిస్తా బాదం 2 కలిపిన కొంచెము పౌడర్ తీసుకున్నానండి. ఎందుకంటే దాని మీద డెకరేట్ చేయడానికి తింటే ఇంకా చాలా బాగుంటుందండి. చూడండి ద ఫైనల్ అవుట్పుట్ ఎంత చక్కగా వచ్చింది, ఎంత చక్కగా వచ్చింది. మీకోసం మేము సిరప్ కూడా యాడ్ చేస్తున్నాను దాని మీద. ఇప్పుడు నేను మీ ముందరే దాన్ని ఒక స్పూన్తో నేను మీకు కట్ చేసి చూపిస్తానండి. ఇన్సైడ్ ఎలా ఉంది, అవుట్ సైడ్ అయితే మీరు చూసారు. కలర్ అయితే వావ్, ఇంకా చెప్పనవసరం లేదు. లోపల చూడండి, అబ్బబ్బబ్బబ్బా, ఆహా, ఇది కదండి గులాబ్ జామ్ అంటే. చూడండి ఎంత బాగుంది. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండి. దిస్ ఈజ్ మై న్యూ ఛానల్. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ.